గారి ఇచ్చిన గర్భఫలంలో జగ్జీవన్ రామ్ సురేఖకు ఇచ్చిన గర్భఫలంలో బాబుకు జనతన్ జాయిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని నామకరణం జరిగిస్తున్న సమయంలో దేవుని దైవ మనుషుల జ్ఞానమందును వయస్సునందును బాబు పెంపారులాగిన ప్రార్థనలో ఏకీభవిత ఆశీర్వాదములకు కారణభూతుడకు మా దేవ, జీవంగల రాజా, దయగల మా తండ్రి, ఇదిగో మా తండ్రి, ప్రాముఖ్యంగా మరొకసారి నీ పాద సన్నిధిలో మొరపెడుతుండగా ఇదిగో మా తండ్రి రెడ్డి ప్రభు ఫ్యామిలీని నేను నువ్వు భూమి మీద విస్తరించిన విధానం బట్టి వందనాలు అయా. ఇదిగో ప్రత్యేకించి నేను రాజకుమార్ గారి కుటుంబంలో ఆయన నువ్వు ఇచ్చినటువంటి బహుమానాలను బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకున్న తండ్రి. ప్రత్యేకించి నేను ఇదిగో మా తండ్రి పుట్టబోయినటువంటి బిడ్డను బట్టి నేను అతనికి పేరు పెట్టడం మేము చూడగలుగుతున్నాం అయా. జోనతాన్ జాయిగా ఆ బిడ్డవానికి నామకరణం చేసి ఉంటుండగా ప్రభా నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లు లాగున్న కృప చూపించమని వేడుకుంటున్నాం అయా. ఈ నామకరణంలో ఇదిగో మా తండ్రి పేరుకు తగినట్టు జీవితాన్ని ఆ పిల్లవాడు జీవించుటకు తల్లిదండ్రులు వారు ఆ పిల్లవాడిని అలా పెంచుటకు నీవే వారికి సహాయపడమని ప్రాధాయపడుతున్నాం అయా. ఇదిగో మా తండ్రి ఆదాము మానవులకు ప్రారంభంగా ఉంటుండగా ఇదిగో మా తండ్రి అబ్రహాము విశ్వాసులకు మాదిరిగా, నోవహు నెమ్మది కలిగిన జీవితాలకు మాదిరిగా, నాయన యేసేపు ఫలించేటటువంటి జీవితాలకు మాదిరిగా, యేసుక్రీస్తు రక్షించేటటువంటి వారికి మాదిరిగా ఉన్నట్లుగా ఇదిగో మా తండ్రి నీవిచ్చిన బహుమానము అని పేరు కలిగినప్పటి నుంచే నేర్పించడం నాయన వారికి సహాయపడమని వేడుకుంటున్నాం అయా. నీ సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపజేసి ఉంటున్నావు అయా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తు నాయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఈలాగూ ఆశీర్వదిస్తానని సెలవిచ్చిందేవా. సియోనులో నుండి ఒలివ మొక్కల వరే నాయన పిల్లల నుంచి మనం ప్రాధాయపడుతూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మానవుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. స్తోత్రం. అందరం లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను నేర్చుకుందాం. యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన నామం పేరిట ఈ సన్నిధికి వస్తువున మా ప్రియులు, పెద్దలు, కీర్చేసులు, కాస్మన్న అంకుల్ కీర్చేసులు, రోషమ్మాంటి కుటుంబంలో ప్రభునైన వారి కుమారుడు, మూడవ కుమారుడు రాజ్ కుమార్ అయిన సత్యమని చిట్టమ్మను జ్ఞాపకం చేసుకొని మూడవ కుమారుడు బట్నికి స్తోత్రం జగ్జీవన్ రామ్ ఆయన సత్యమని సురేఖను బట్నికి స్తోత్రం వారి దాంపత్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని చక్కటి గర్భఫల ఆశీర్వాదం అనుగ్రహించావు, నీకే స్తోత్రం. జోనతాన్ జాయిని బట్టి స్తుతిస్తున్నా ప్రభా. బిడ్డ నోట స్తుతుల మూలమున దుర్గంను స్థాపించిన దుర్గంగా, బలమైన దుర్గంగా మీరుంటి సురస్థమైన స్థితిని కలుగజేసి నడిపించమని ప్రార్థిస్తున్నా. దేవుని దయందులు మనుషుల జ్ఞానమందును వయస్సునందును బిడ్డ పెంపరాజయబడగలుగుతూ ఇతరులకు మాదిరికరంగా జీవించాలడుగుతూ దయచేయండి. యోసేపు పవిత్రతను కాంక్షించిన యవనస్తుడిగా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలిగాను. దావీదు స్తుతియాగం సమర్పిస్తూ ఉన్నత ఆశీర్వాదాన్ని రాజరికం పొందుకోగలిగాను. అదే దానియేలు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలిగాను. సొలొమోను జ్ఞానవంతుడిగా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలిగాను. నాయన అతి దివ్యమైన ఆశీర్వాదకరమైన జీవిత యాత్రను మనం స్వతంత్రించుకోగలిగి ముందుకు ఆశీర్వాదకరంగా నడిపించబడగలుగుటకు అతి కృపతో నింపమని చేరిన వీళ్ళందరితో మీరు ఉండుమని ప్రార్థన చేసిన మా మధ్యకు నాయకులు కూడా చేరి రాగలిగిరి, అధికారులు చేరి రాగలిగిరి. దానికి స్తోత్రం. అధికారులు ప్రభు రవీంద్రనాథ్ గారు, అదే రీతిగా నాయన మా ప్రభునైన మున్సిపల్ కమిషనర్ గారు, అదే రీతిగా మా డిఎస్పీ గారు, ప్రభునైన మహబూబ్ బాషా గారు చేరి రాగలిగిరి, నాయకులు కూడా చేరి రాగలిగిన ఆయన వాటి పచ్చలు దీవించండి, మీ కృపలో భద్రపరచండి. చేరిన వీళ్ళందరితో మీరు ఉండుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకొని వాక్యాన్ని అందించిన దైవజనులను కూడా దర్శనం దీవించండి. శుభాకాంక్షలు అందించిన దైవజనులు దీవించండి, ప్రార్థించిన దైవజనులు దీవించమని ప్రార్థన చేస్తూ ఇక కుటుంబాన్ని మీ దగలస్థలకు చేరిన వీళ్ళందరికీ మీ దగలస్థలు సమర్పిస్తూ మనం తగ్గించుకొని మేము హెచ్చిస్తూ కృపగల జీవం గల యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన సమర్పిస్తూ యేసుక్రీస్తును వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచును గాక, రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు ముందు నెరవేరును గాక.
కావలసిన ఆహారం దయచి మనసులు క్షమించిన ప్రకారం క్షమించు. వంశంలో తెగాకులు స్థాపించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నిలిచిన తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా ప్రేమ, మారుడు, రక్షకుడు, సజీవుడు, కాపరి అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, నిత్య కాపుదల దేవుని సన్నిధిలో శ్రేష్ఠ రీతిగా ఎదుగుతుంది దేవుని స్తుతించడానికి అనుగ్రహించిన శ్రేష్టమైన బాలుడు జోనాథన్ జాయ్కి, వారి తల్లిదండ్రులకు, వారి జయబ్బ రాజ్కుమార్, అదే రీతిగా వారి కుటుంబంలో, అదే రీతిగా వారి అవతాత గారికి, వారి పెద్ద జయబ్బ వారి కుటుంబంలో, చిన్న జయబ్బ వారి కుటుంబంలో, పెద్ద నాన్నగారి కుటుంబంలో సంఘం సదాకాలం అధికారులకు, నాయకులకు సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. 5 నిమిషాలు ఉంటే అన్ని ఏర్పాట్లు అంతా సరిపోతాయి కాబట్టి మన పిల్లలంతా రెడీగా ఉండాల్సిందే కోరుచు. అందరికీ విందు ఉన్నది, నిదానమైన కానీ ఫోన్ చేసి వెళ్ళవలసిందే కోరుచున్నాం. థ్యాంక్ యూ. Joy?